హాయ్ అండి, అందరికీ నమస్తే. పెసలతోటి సింపుల్గా దోశలు ఎలా చేసుకోవాలనో పెసల దోశ చేసి చూపిస్తాను. ఒక కప్పు పెసలకి ఒక పావు కప్పు రైస్ వేసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. నైట్ పూట అంతా నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. పగలు చేసుకోవాలన్నా ఉదయం పూట ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. పెసలతోటి పెసరపప్పు కాకుండా పెసలతోటి సింపుల్గా చేసుకునే దోశ పెసర దోశ చేసి చూపిస్తాను. ఒక కప్పు పెసలకి ఒక పావు కప్పు రైస్ బియ్యం రెండు కలిపి ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రిపూట నానబెట్టుకుంటే ఉదయానికి నానతాయి. 2 సార్లు మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లూజుగా పిండి మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కొంచెం గట్టిగా ఉండేటట్టు పిండి మిక్సీ పట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత మిక్సీ పట్టుకోవాలి. సిమ్ములో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా సిమ్ములో పెట్టి కాలనియాలి. ఎందుకంటే మామూలు మినప దోశలా కాదు, ఈ పెసర దోశలు మాడిపోతాయి. అందుకని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా సిమ్ములో పెట్టి స్టవ్ కాలనియాలి.